మోదీ కూడా ఘనంగా ప్రశంసించారు. కొంతకాలం సద్దుమణిగిందో లేదో మళ్లీ పాత పాటే మొదలైనట్లుగా కనిపిస్తోంది. తాజాగా విశాఖపట్నం షీలానగర్ పోర్ట్ రోడ్ టోల్ గేట్ వద్ద సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో 167 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అధికారులు సీజ్ చేయడం కలకలం రేపుతోంది. ఏపీలోని బియ్యం మాఫియా 1000 కాళ్ల జర్రిలాగా మారిందా అని విమర్శలకు తావిస్తోంది. మరి విషయంలో చంద్రబాబు నాయుడు సర్కారు ఏం చేస్తోంది? కూటమిలోని పార్టీలు ఎలా రెస్పాండ్ అవుతాయి? దీనిపైన చర్చించే ముందు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్, షీలానగర్ పోర్ట్ టోల్ గేట్ వద్ద సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 167 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేసిన నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏం జరిగింది అసలు? రైట్ శ్రీదేవి, రాష్ట్ర అభ్యున్నత కోసం ఒకవైపు కూటమి ప్రభుత్వం అంతా కూడా ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు అక్రమార్కులు కూడా ఎప్పటికప్పుడే బయట గతంలో చూసుకుంటే ఏదైతే గత 4-5 నెలల తీరంలో పెద్ద ఎత్తున కూడా పీడీఎస్ రైస్ ఏదైతే ఉందో ఆ పీడీఎస్ రైస్ కూడా పట్టుబడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సాక్షాత్ అక్కడికి వెళ్లి ఆయన ప్రాణాలకు తెగించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైస్ ఏదైతే ఉందో పీడీఎస్ రైస్ కి సంబంధించినటువంటి అంశాలను కూడా పూర్తిగా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా ఉన్న ఈ పీడీఎస్ రైస్ తరలింపు అనేది శాఖ మంత్రి కూడా అక్కడ పర్యటించారు. అలాగే చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రైస్ మిల్ ఏవైతే ఉన్నాయో రైస్ మిల్ కూడా పక్క రాష్ట్రాలు దేశాలకు వెళ్ళిపోతున్న విషయాలంటూ ఎప్పటికే అధికారులకైతే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో కొంతకాలంగా కూడా వీటన్నిటిని కూడా అరికట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరలా కూడా ఈ రోజైతే ఏదైతే విశాఖ ప్రాంతానికి సంబంధించినటువంటి షీలానగర్ టోల్ ప్లాజా ఏదైతే ఈ టోల్ ప్లాజా 4 లారీల్లో 167 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి పీడీఎస్ రైస్ ఉన్నట్లు కూడా సివిల్ సప్లై అధికారులకైతే ఆ నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు లారీని సీజ్ చేయడంతో పాటు రైతుకు సంబంధించినటువంటి పత్రాలను కూడా పరిశీలిస్తాయి. అంతా కూడా పేదలకు చేరాల్సినటువంటి పీడీఎస్ రైస్ ఏదైతే ఉందో ఆ పీడీఎస్ రైస్ పొరుగు దేశాలకు వెళ్ళిపోతున్న విషయాలన్నీ కూడా కీలకంగా బయటకు వచ్చి ఈ నేపథ్యంలో దానిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు స్థానిక ఎంఆర్ఓ కూడా ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. 4 లారీలు కూడా ఎంఆర్ఓ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఉన్నటువంటి కూడా ఎక్కడికక్కడే ఈ పీడీఎస్ రైస్ అనేది పట్టుబడుతుంది. ఇటీవల కాలంలో విశాఖ జిల్లాకు సంబంధించి ఏదైతే పీడీఎస్ రైస్ కి సంబంధించినటువంటి 4 వ్యాన్స్ ను కూడా తనిఖీ చేయడం జరిగింది. దాదాపు 10-15 టన్నులు రైస్ ను కూడా పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పేద ప్రజలకు అందించాల్సినటువంటి పీడీఎస్ రైస్ ఏదైతే ఉందో ఈ పీడీఎస్ రైస్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం అయితే ఉచితంగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉచితంగా ఇస్తున్నటువంటి ఆ రైస్ ను కొంతమంది అక్రమార్కులు అక్రమ మార్గాన్ని తరలించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో అంశం పైన కూడా చాలా కూలంకుషంగానే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరైనా పీడీఎస్ రైస్ తో కానీ పట్టుబడితే చంద్రశేఖర్, అసలు ఈ భాగోతం ఎప్పుడు బయటపడింది? దందా ఎన్ని రోజుల నుంచి కొనసాగిస్తున్నారు? ఇది ఇక్కడ నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? ఎప్పుడు పోలీసులు దాన్ని సీజ్ చేశారు? శ్రీదేవి, చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ శాతం కూడా పీడీఎస్ రైస్ పక్క రాష్ట్రాలకు వెళ్ళినట్లుగా కూడా అయితే పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు అయితే వచ్చాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో ఈ పీడీఎస్ రైస్ అంతా కూడా పక్కదారి పట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే భారతదేశం నుంచి పొరుగు రాష్ట్రాలకు పొరుగు దేశాలకు కూడా తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదుల పైన కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే వాటిపైన అయితే దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా ఆయా ప్రాంతాలకైతే వెళ్లారు. అయితే పీడీఎస్ రైస్ అవుతున్నట్లుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాన్ని కూడా వారి షిప్ కూడా చెక్ చేయడం అయితే జరిగింది. దాదాపు వేలాది మెట్రిక్ టన్నులకు సంబంధించిన వేర్ హౌస్లు ఏవైతే ఉంటాయో వేర్ హౌస్ లో కూడా తనిఖీ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పీడీఎస్ రైస్ అంతా కూడా బయట సరైనటువంటి వాటన్నిటిని కూడా తీసేశారు. దానికి సంబంధించినటువంటి అక్రమార్కులు కూడా అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి ఉంది. మరలా తెగించినటువంటి కొంతమంది అక్రమార్కులు ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి విశాఖకు వచ్చినటువంటి ఏదైతే పీడీఎస్ రైస్ ఉందో ఈ పీడీఎస్ రైస్ ను పొరుగు రాష్ట్రాలకి విశాఖ పోర్టు ద్వారా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపైన అందినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదు ఆధారంగా 4 లారీలను కూడా ఈ రోజు అయితే సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. సో అది 167 మెట్రిక్ టన్నుల